హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. గాడిద పాలు స్కామ్ అట, అది కోట్లలో. ఏంటి మేడం ఈ స్కామ్ ఏంటి? ఇది తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఈ గాడిద పాలు చాలా ఈ మధ్య ఈ గాడిద పాలకు చాలా అదేంటి డిమాండ్ అనుకోవచ్చు, క్రేజ్ అనుకోవచ్చు. గాడిదలు విపరీతంగా పనిచేస్తాయి కాబట్టి ఆ పాలు తాగితే మోకాలు నొప్పులు రావని, ఆర్థరైటిస్ కి బాగా పనిచేస్తుందని, ఇట్లా ఆ గాడిద పాలు కాస్మెటిక్ ఇండస్ట్రీస్ లో విపరీతంగా వాడతారు. వాటితో సోప్స్ తయారు చేస్తారు. ఆ సోప్స్ యూజ్ చేస్తే తెల్లగా అయిపోతారు. ఇవన్నీ ఫెయిర్ స్కిన్, ఇవన్నీ చాలా మనకి ఇండియాలో ఎట్లా అంటే తెల్లగా ఉండడం అనేది ఒక పిచ్చి డ్రీమ్, కొంతమందికి పిచ్చి. అది తెల్లగా ఉండాలి, నేను తెల్లగా ఉంటేనే అందంగా ఉంటాను అని, అదొకటి. ఈ మోకాలు నొప్పులు తగ్గిపోతాయి అని ఒక జానర్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేయడం, ఇవన్నీ ఎవడో బాగా గమనించి ఈ గాడిద పాల వ్యాపారం స్టార్ట్ చేశాడు. వీళ్ళు ఏం చేశాడు, రైతులకి, అమాయకమైన రైతులు ఎట్లా టార్గెట్ చేయాలా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా దోపిడీ చేయాలా అని ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఫ్రాంచైజ్ మేము ఒక్కొక్క ఫ్రాంచైజ్ 40 lakhs, ఒక 40 లక్షల రూపాయలకి వీళ్ళకి అమ్మేస్తాం. మీరు మాకు కట్టాల్సి ఉంటుంది 40 లక్షల రూపాయలు. మేము మీకు ఆ గాడిదల్ని సప్లై చేస్తాము. ఆ తర్వాత పాలు మీరు మాకు ఎవ్రీ డే, ఇప్పుడు మన పాల సెంటర్స్ ఉంటాయి కదా, మిల్క్ సెంటర్స్, డైరీ పాయింట్స్, అట్లా మీరు మాకు సప్లై చేయాలి. మేము మీకు ఎవ్రీ మంత్ ఇట్లా రీపే చేస్తాము అని చెప్పాడు. మొత్తం ఫ్రాంచైజ్లో ఒక 100 కోట్లు అయిన తర్వాత వాడు 100 crores అయిన తర్వాత పారిపోయాడు. సో ఇది ఏంటి అని అంటే, ఇది ఒక మార్కెటింగ్ టాక్టిక్ అనుకోవచ్చు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారండి, ఫేరర్ స్కిన్ అనే అబ్సెషన్ లో ఉంటారు. తెల్లగా ఉండాలి, ఫేర్గా ఉంటే అందంగా ఉంటాము అనేది ఇండియన్స్ లో చాలా వరకు ఉంది. మరి అది మార్కెటింగ్ స్ట్రాటజీ, ఫెయిర్ అండ్ లవ్లీ ఇట్లాంటి వాళ్ళందరూ అమ్మడం వల్లనో ఏంటో మనకు తెలీదు. ఓకే, అదొక ఆబ్లిగేషన్. ఇప్పుడు ఒక జానర్ ఆఫ్ పీపుల్, ఒక 50 years పైన వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి మెల్లిగా ఈ బోన్స్ అనేవి అరుగుతూ వస్తాయి మధ్యలో, లిగమెంట్స్. ఆ లిగమెంట్ అరిగిపోయినప్పుడు మెల్లిగా యూజువల్లీ 18 years తర్వాత నుంచే బోన్ డిప్లీషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మెల్లిగా 50 years తర్వాత విమెన్లో కానీ మెన్లో కానీ కొద్దిగా లైట్గా జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ మోకాలు నొప్పులు చాలా కొంచెం ఏజ్ ఓల్డ్ పీపుల్ ఉంటారు చూడండి, 60 years ప్లస్ వాళ్ళకి ఇంటెన్స్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఈ గాడిద పాలు తాగితేనో మోకాలు నొప్పులు తగ్గిపోతాయంట, వాటితో తయారు చేసిన టాబ్లెట్స్ వాడితే మోకాలు నొప్పులు తగ్గిపోతాయని ఈ టీవీలో అట్లా యాడ్స్ చూసేసరికి వీళ్ళు ఇంట్లో ప్రెషరైజ్ చేస్తారు పిల్లల పైన. నాకు ఆ టాబ్లెటే కావాలి, నాకు ఆ ఇంజెక్షనే కావాలి అట్లా. ఎందుకంటే పాపం వాళ్ళకి నొప్పులు ఉంటాయి, వాళ్ళు భరించలేరు. సో డెఫినెట్గా అడుగుతారు, నాకు తగ్గుతుంది అని. వాళ్ళు ఏంటంటే దేనివల్ల తగ్గుద్దో తెలీదు, అదేంటో కొత్త మంది వచ్చిందంట, దానివల్ల తగ్గుద్దేమో అని అడుగుతారు. సో వీడు ఇవన్నీ క్యాష్ చేసుకొని రైతుల్ని మోసం చేశాడు. అది చూస్తే తీరా 100 కోట్ల స్కామ్. 100 కోట్లకి ఇప్పుడు రైతులందరూ లబోదివ్వం అంటున్నారు, మా డబ్బులు ఎట్లా, ఒక్కొక్కరు 40 lakhs 70 lakhs అలా ఇన్వెస్ట్ చేశారు. సో ఇట్లాంటి కొత్త మోసాలు చాలా వస్తూ ఉంటాయి మార్కెట్లో. రైతులు పాపం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, అవి ఏ బ్యాంకుల్లోనో లోన్లు తెచ్చుకొని ఉంటారు పాపం, వాళ్ళ దగ్గర కూడా అంత ఉండదు డబ్బు. కేర్ఫుల్గా ఉండాలి ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి. థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.